జగ్గంపేట మండలం జె కొత్తూరు మంచినీటి చెరువులో అనుమతులు లేకుండా అక్రమ మట్టి త్రవ్వకాలపై అధికారుల వైఖరిపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ అక్రమ త్రవ్వకాలపై అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. జె కొత్తూరు గ్రామానికి ఆనుకొని ఉన్న మంచినీటి చెరువులో కొంతమంది అనుమతులు లేకుండానే భారీగా మట్టి త్రవ్వకాలు చేపడుతున్నారని తెలిపారు. ఇటుక బట్టీలు, భూ సమతలీకరణ పనుల కోసం మట్టిని తరలిస్తూ ప్రభుత్వానికి, పంచాయతీకి రావాల్సిన ఆదాయానికి గండి కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక వర్గం ప్రభుత్వ అనుమతులతో మాత్రమే మట్టి తరలించాలని డిమాండ్ చేస్తుండగా మరో వర్గం రాజకీయ అండతో తవ్వకాలు కొనసాగిస్తామని వాగ్వాదానికి దిగడంతో వాగ్వాదం చెలరేగింది. ఇప్పటికైనా అధికారులు కఠిన చర్యలు తీసుకుని అక్రమ మట్టి త్రవ్వకాలను అరికట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. అనంతరం తహసీల్దార్ జేవీఆర్ రమేష్ మాట్లాడుతూ ఇప్పటికే గతంలో పంచాయతీ తీర్మానం ద్వారా అనుమతి కోరినా ప్రస్తుతం ఎటువంటి అధికార అనుమతులు లేవని స్పష్టం చేశారు. మట్టి తరలింపును వెంటనే నిలిపివేయాలని వీఆర్ఓకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. ఎవరో ఒకరు చెప్పేస్తే మీరు ఆలోచించేసి మీకు చెడ్డ పేరు తెచ్చుకుంటారు. చెప్తే కాదు ఏంటి మీరు ఎన్నాళ్ళు తేలుతారు గారు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ దమ్ములు కూడా ఎందుకు దీని గురించి మాట్లాడుకుందాం ఆపండి అన్న మాటకి ఎవరు ఆపుతారో ఆపండి అని రామ్ గారు చెప్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయమో మేము ప్రజా ప్రతినిధిని, ఈఆర్ఓ గారిని, ఎంఆర్ఓ గారిని, దీనికి సంబంధించిన ఆర్డీఓ గారిని కూడా మేము అడుగుతా ఉన్నాం. మేము చిన్నోళ్ళం అవ్వచ్చు, ఊరికి సంబంధించింది కాబట్టి మొన్న ఎందుకు ఆగింది, ఈ రోజు ఎందుకు తవ్వుతున్నారని అడగనకు వచ్చాము. మీకు చేతనైతే ఆపండి అంటున్నారు. అది ఎంతవరకు మాకు చేతన అయినా అవ్వకపోయినా ఇది 10 మందికి చెప్పిదా కాదా, ఇది ఒకటి మేము ప్రజాప్రతినిధిని మేము అడుగుతున్నాం. దానికి కారణం చెప్పి తవ్వండి. ప్రజల పని చేసి మేము ఆపం. కాకపోతే ఉండాలి, పర్మిషన్ లేదు ఆపండి అన్నారు కాబట్టి ఆపారు. దానికి వార్డు సభ్యులు పంచాయతీలో తీర్మానం అది చేసాం. తీర్మానం ఒకటి సరిపోదని చెప్పేసి ఎంఆర్ఓ గారు అలాగే విఆర్ఓ గారు అభ్యంతరం పెడితే దాని పేపర్లో కూడా వచ్చింది, ఈనాడులో. దాన్ని మేము ఏం చేసామంటే ఇంకా రూల్స్ అతిక్రమించి మనం పని చేయకూడదు. ఎంత జనానికి ఉపయోగపడే పని అయినా సరే ఎవరొకరు ఇలాగ పిటిషన్ వేస్తే ఆగిపోతుంది కాబట్టి మనం ఖచ్చితంగా దానికి కావాల్సిన పర్మిషన్ తెచ్చుకునే చేద్దామని చెప్పేసి ఎంఆర్ఓ గారికి నేను లెటర్ పెట్టుకోవడం జరిగింది. ఆ లెటర్ ఆయన ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి పంపించడం జరిగింది. అది రాగానే పని మొదలు పెడదామని మా గ్రామస్తులకి ఇక్కడ ఉన్న జేసీబీ వాళ్ళకి నేను అభ్యర్థిస్తున్నాను. ఏదైతే ఆ రోజు పర్మిషన్ లేకుండా పని జరగకూడదని ఆపారో మన రిపోర్టర్లు ఎవరైతే పేపర్లో వేశారో అదే విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను తప్ప ఇంకేమి కాదు. కాబట్టి పర్మిషన్ వచ్చేంత వరకు ఈ పనిని ఆఫ్ చేసి పర్మిషన్ వచ్చిన తర్వాత సక్రమంగా గ్రామస్తులందరూ కలిసి చేసుకోవాలని కోరుకుంటున్నాను.